నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఉత్తర భారతంలో భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు దక్షిణ దిక్కున మాత్రం బీజేపీకి దిక్కులేని పరిస్థితి మొన్నటి వరకు పవర్లో ఉన్న కర్ణాటక సైతం కమలనాథులు చేయి జారిపోయింది సౌత్ స్టేట్స్ లో కాషాయ జెండా ఎగరవేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో ఓడించిన ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రాంతీయ పార్టీల ఎత్తుల ముందు చిత్తైపోతున్నారు ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని పట్టుదలతో ఉన్నారు ఢిల్లీ పెద్దలు రెండు రాష్ట్రాలు ఒక ఓటు నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు మద్దతు పలికింది భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఏర్పాటు విషయంలో అప్పటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వానికి బీజేపీ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ఏపీలో తుడిచిపెట్టుకుపోగా తెలంగాణలో 10 ఏళ్లు అధికారానికి దూరమైంది విభజన ప్రక్రియకు సంపూర్ణ మద్దతు తెలిపిన బీజేపీకి రాజకీయంగా ఒరిగిందేమీ లేదు తెలంగాణలో బలం పెరగకపోగా నవ్యాంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేకుండా పోయింది నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఏపీ తెలంగాణలో పార్టీని పవర్లోకి తేవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీ తనకంటూ ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ని సంపాదించుకోవాలి ఉత్తరాది తరహాలో కేవలం హిందుత్వ నినాదం ఇక్కడ పనికిరాదు పోనీ భారీగా నిధులు ప్రాజెక్టులు మంజూరు చేయడం ద్వారా ప్రజాదరణ పెంచుకోవచ్చు కానీ మోదీ రాజ్యాంగంలో తీసుకోవడమే కానీ ఇవ్వడం అనేది ఉండదు రాజకీయంగా చూసుకున్నా రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు తెలుగుదేశం వైసీపీలో ఏదో ఒక పార్టీ మద్దతుదారులుగా ఉన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్న పవర్ స్టార్ అభిమానులు కాషాయ జెండా మోయడానికి సిద్ధంగా లేరని గతంలో జరిగిన ఉప ఎన్నికలు రుజువు చేశాయి ఇక వైసీపీకి సపోర్ట్ చేస్తున్న క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు రెడ్డి సామాజిక వర్గం బీజేపీ వైపు మళ్లే ఛాన్స్ లేదు అంటే ఏపీలో కాషాయ జెండా ఎగరాలంటే తెలుగుదేశం ఓటర్లనే తమ వైపు తిప్పుకోవాలి టీడీపీ నాయకత్వం బలంగా ఉన్నంత వరకు ఆ పార్టీ నేతలు బీజేపీ వైపు చూసే అవకాశమే లేదు దీంతో తెలుగు నేలపై తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడానికి ప్లాన్ రెడీ చేసుకున్నారు కమలనాథులు తెలుగుదేశం పార్టీ తనంత తానుగా ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లేలా చేసింది మోదీ బీజేపీ అప్పటి నుంచి జగన్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఇస్తూ వైసీపీ ద్వారా టీడీపీని అంతం చేసే ప్రయత్నం చేశారు కమలనాథులు మాజీ సీఎం చంద్రబాబు పట్టుదల తెలుగుదేశం పార్టీపై కార్యకర్తల అభిమానం జగన్ రెడ్డికి అణచివేత విధానాలు నిరంకుశ ధోరణి టీడీపీకే ప్లస్ అయింది తప్పుడు కేసులతో అరెస్టు చేసి జైల్లో పెట్టడం వల్ల ప్రజల్లో చంద్రబాబుపై సానుకూలత సానుభూతి పెరిగాయే తప్ప ఏమాత్రం తగ్గలేదు అదే టైంలో వైసీపీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబుకు సపోర్ట్ చేయడంతో ఢిల్లీ పెద్దల ప్లాన్ పూర్తిగా రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు మరోవైపు తెలంగాణలోనూ ఏపీ తరహా ప్లానే అమలు చేస్తోంది బీజేపీ అధిష్టానం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్థానంలోకి బీజేపీ రాలేదు అంటే బీఆర్ఎస్ లేకపోతే ఆ ప్లేస్ లో కాషాయ జెండా పాతేయవచ్చు అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలవడంతో బీజేపీకి ఆపరేషన్ అమలు చేసే ఛాన్స్ రాలేదు రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేయడంతో తెలంగాణలో త్రిశూల వ్యూహానికి పదును పెడుతున్నారు కమలనాథులు ఇందుకోసం బద్ధ శత్రువులుగా భావించే కాంగ్రెస్ పార్టీతోనే చేతులు కలుపుతున్నారు బీఆర్ఎస్ దుకాణం బంద్ చేయడం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఇస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారట కేంద్రంలో రాష్ట్రంలో పెత్తనం చేస్తున్న 2 జాతీయ పార్టీలు మూకుమ్మడిగా కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నాయి ఈ దండయాత్రను ఎదుర్కొని గులాబీ బాస్ ఎంతవరకు నిలబడతారో ఇప్పుడే చెప్పలేము ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు 5 ఏళ్లుగా తనపై ఎన్ని దాడులు చేసినా అన్ని తట్టుకొని గట్టిగా నిలబడ్డారు ఎన్ని కేసులు పెట్టినా అరెస్టు చేసి జైలు పాలు చేసినా అధైర్యపడలేదు ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రతిపక్షాల ఆనవాళ్లే లేకుండా చేయడానికి అన్ని హద్దులు దాటేశారు ఆయనకు తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రధానమంత్రి మోదీ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు 3 వైపుల నుంచి దాడులతో త్రిశూల వ్యూహం అమలు చేసిన తెలుగుదేశం పార్టీ మరింత బలపడిందే గాని డీలా పడలేదు
ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతున పాతేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఉరుముతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తోనే తమ ఫైట్ అంటూ బీఆర్ఎస్ లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. ఇక ఏపీలో జగన్ సీఎంగా ఉండటం ఒక్కటే కేసీఆర్ కు ఊరటనిచ్చే అంశం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉన్న ఒక్క ఆదరవు కూడా పోతుంది. ఆ పరిస్థితుల్లో బీజేపీ త్రిశూల వ్యూహం ముందు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం నిలబడగలవా అంటే లోక్సభ ఎన్నికల తర్వాత క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు. అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్.